జీసస్, నిన్ను ప్రార్థించడానికి చర్చికి రావద్దని వెలివేశారు. కానీ నువ్వెక్కడుంటే అక్కడే నాకు దేవాలయం. నాకు ఏ కోరికలు లేవని నీకు తెలుసు. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ కష్టాలు తొలగించు, చెడ్డవారికి మంచి మార్గం చూపించు. అదొక్కటే నేను కోరుకునేది. అమ్మా, నువ్వు గోపి భార్యవు కదూ? కాదు ఫాదర్, మా మావయ్యకి బలవంతంగా కట్టబెట్టిన భార్యని. నా సమస్యను మీరైనా తీరుస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఎలా తీరుస్తానమ్మా? నాకు తెలిసిన పరిష్కారం ఒకటే ఉంది. మీ ఇద్దరి పెళ్లి చెల్లదని చెప్పడం. కానీ అందువల్ల మీ మామయ్య సమస్య తీరిపోతుందేమో కానీ నీ బతుకు నీకే సమస్య అయిపోతుందమ్మా. నా గురించి ఆలోచించకండి ఫాదర్. నాకు మా మావయ్య సంతోషంగా ఉంటే అంతే చాలు. పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావే. అనుభవం పెద్దదైనప్పుడు ఆరిందతనం అదే వస్తుంది ఫాదర్. ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేస్తేనే పెళ్ళని పెంచుకుంటుంది. కాని కాకముందే చేస్తే అది బొమ్మల పెళ్ళే ఫాదర్. ఇది నిజమా? నువ్వు మా మావయ్య డాక్టర్ అమ్మని మర్చిపోలేకున్నాడు. ఇంటికి కూడా రావడం లేదు. వస్తే బాగా తాగేసి వస్తున్నాడు. అతను చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఫాదర్. మా మావయ్య బతుకు బాగు చేయాల్సిందే మీరే ఫాదర్, మీరే. అమ్మా, ఈ వయస్సులో చర్చి కోడి తీసేయడానికి కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాని. ఇంత చిన్న వయస్సులో ఎంత ఎదిగిపోయావమ్మా. నీ నిండు జీవితాన్ని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావంటే యు ఆర్ వెరీ గ్రేట్. చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. నీ సమస్యను 10 మందిలో పంచాయతీ మధ్య నేను తీరుస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా గంగమ్మ తల్లి, నేను పెద్ద మనిషినయ్యానన్న విషయం నీ కడుపులోనే దాచుకో. మావయ్య డాక్టర్ అమ్మ ఒకటయ్యే వరకు ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. గుండు, బసవరాజు గారు పంచాయతీకి రాలేదే? ఒకళ్ళ నిశారణ చేయటం మా అయ్యగారికి అలవాటు, కానీ ఆయన నిశారణ జరిపే మగాడు ఎవడూ లేడు మీ పంచాయతీలో. విన్నారా పౌరమతి కబుర్లు? వీడితో ఏంటండి? కృష్ణవేణిని పిలిపించి 10 మందిలో ఏం జరిగిందో విచారిస్తే పోలా. నేను ఇక్కడే ఉన్నాను. ఏమ్మా, ఫాదర్ గారు చెప్పింది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. నేనింకా పెద్ద మనిషిని కాలేదు. అయినట్టు మా నాన్న చెప్పింది అబద్ధం. కులాచార ప్రకారం మేనమావ చేత మాల వేయించినట్టు నమ్మించి రహస్యంగా దండలో తాళి పెట్టి తప్పుడు పెళ్లి జరిపించాడు మా నాన్న. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, మా మావయ్యకి ఇష్టం లేదు. ఈ పెళ్లి చెల్లదని తీర్పిచ్చి మా మావయ్యను డాక్టరమ్మను కలపండి. సాక్షి విచారణ అయింది, అంతా వినండి. నువ్వు రాసుకోవా, తీర్పు చెప్తాను. బసవరాజు వయసుకు రాని తన కూతుర్ని పెద్ద మనిషి అయిందని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశాడు కాబట్టి మన ఊరి కట్టుబాటు ప్రకారం ఈ పెళ్లి చెల్లదు. కనుక కృష్ణవేణి పెళ్లిగాని పిల్లగానే లెక్క. బసవరాజు ఈ క్షణమే గోపి ఆస్తినంతా గోపి కప్పజెప్పాలి. పోతే గోపి తన మనసుకు నచ్చిన డాక్టరమ్మను పెళ్లి చేసుకోవచ్చు. మన ఈ తీర్పుకి బసవరాజు కట్టుబడి ఉండకపోతే రేపటి నుంచి మరెవరూ బసవరాజు పొలం పనులకు పోకుండా కట్టుగట్టి ఏలేయాలి. కృష్ణవేణి, నా బ్రతుకు గురించి నువ్వు ఆలోచించి ఇంత తెగింపుగా 10 మందిలో నిజం చెప్పావు. నీ బ్రతుకు నిలబెట్టడానికి నేను ఆలోచిస్తాను. నువ్వెప్పట్లాగే నవ్వుతూ ఉండాలి. ఏది ఒకసారి నవ్వు, నవ్వు. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే నా ఇంటికే కాదు ఈ ఊరికే కాళ్ళొచ్చేసినట్టుంది. అలా ముచ్చట చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి సాధ్యంలో ఉన్నట్టున్నావే. సాధ్యం అయ్యాక కలవమన్నావు, మంచి పట్లో కథ ఆపేశావు. సందర్భం వచ్చాక చెప్తానన్నావుగా, చెప్పనే లేదు. చెప్పు చెప్పు. గోపి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా?
కులం మతం ప్రమేయం లేకుండా పెద్ద చిన్న ఒకరేమిటి ఈ ఊరంతా నిర్మలకి నీకు పెళ్లి జరిపిస్తున్నారు. ఫాదర్, మా పెళ్లి కారణంగానే మిమ్మల్ని చర్చ్ నుంచి కోర్టు తీసి పంపించేశారు. దాందే ఉంది బాబు. అది కదండి, వాళ్ళని తీసుకొచ్చి ఆళ్ళ చేతి తప్పును ఒప్పించి ఆళ్ళ చేతి తిరిగి మీకు కోర్టు తొలగిస్తాను. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళొస్తాను ఫాదర్. బాబు, పెళ్లి కొడుకు ఊరు దాటడం మంచిది కాదు. అయినా నాకు మతం ముఖ్యం కాదు బాబు, మనస్సు ముఖ్యం. నేను వెళుతున్నది మతం కోసం కాదు, మీ మనసు కోసం. గాడ్ బ్లెస్. గంజి నీళ్ళ గతి లేక నా కాళ్ళ దగ్గర పడుండే కుక్కలన్నీ నాకు వ్యతిరేకంగా ఏకమవుతాయా? ఒరే, రేపటి నుంచి కోతల ఆరంభం. ఊళ్ళో వాళ్ళు రాకపోయినా ఎవరిని బ్రతిమాలక్కర్లేదు, పొరుగు నుంచి కూలీని రప్పించు. మన దగ్గర అప్పులు తీసుకున్న ఎదవలందరినీ ఈ రోజు తిరగకుండా బాకీ కట్టేమన్నానని చెప్పు. ఊళ్ళో రేపటి నుంచి ఎవ్వరికీ గుప్పెడు మెతుకులు దొరకకుండా చూడండి. మన మనుషులు పొలంలో దిక్కుండా ఈ ఊరు మనుషులు అడ్డుపడతారేమో. పడతారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తర్వాత ఆ గోపిగాడికి డాక్టర్మ్మకి పెళ్లార్పాట్లు చేస్తున్న లారెన్స్ గాడు అక్కడికక్కడే యేసుక్రీస్తు అయిపోవాలి. అంతేకాదు, ముహూర్తానికి ముందే ఆ డాక్టర్మ్మను అదే చర్చిలో సమాధి చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు, నేను సేన్ దగ్గరికి వస్తాను. నిర్మలమ్మ, ఎవరేమైపోతారో, ఏ బతుకు ఎలా కొట్టుకుపోద్దో అంత అల్లకల్లోలంగా ఉంది. నువ్వు ఒక్కదానివే ఈ ఆపదను తప్పించగలవు తల్లి. నా తమ్ముడు నువ్వు కట్టుకుంటే నువ్వు ఒక్కదానివే సుఖపడగలవు. ఆడిని వదిలేస్తే నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది తల్లి. అన్నిటికీ ఓర్చుకునే బతికే ఆడబతుకు. నీలాగనే చదువుకోలేదు, అందుకే నీ కష్టాన్ని ఆలోచించకుండా నా కుటుంబానికి వచ్చిన ఆపదని తప్పించమని భిక్ష అడుగుతున్నాను. నువ్వెక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు తల్లి. మీరేం కంగారు పడదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకున్నాను. మీరనుకున్నట్టు నేను ఈ పెళ్లి చేసుకుంటే అది నా దృష్టిలో రెండో పెళ్ళే. అది ఈ జన్మలో జరగదు. ఫాదర్ పెళ్లి ఏర్పాటు చేసే లోపల నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. దేవుడా, ఎంత ఓర్పు గల బిడ్డ మా ఇంట్లో పుట్టుండకూడదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేనెవ్వరికి అడ్డురాని చోటికి. ఇక్కడ ఎవరికి అడ్డం నువ్వు వెళ్ళిపోతున్నావు? కృష్ణవేణి, ప్రతి ఆడది గర్వపడేంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. నీలాంటి మనిషిని కష్టపెట్టి తాను సుఖపడాలని ఏ ఆడది కోరుకోదమ్మా. పెద్ద పెద్ద మాటలు చెప్పి నువ్వు తప్పించుకుందామనుకోకు. నువ్వు వెళ్ళిపోతే మావయ్య బ్రతకడు. నా గురించి నిన్ను వెళ్ళిపోమని మా అమ్మ ప్రాధేయపడొచ్చు, అది కన్న తల్లి స్వార్థం. మావయ్య కూడా అమ్ముంటుంటే, నిన్ను ఉండమని ప్రాధేయపడుంటే అప్పుడు ఏ నిర్ణయం తీసుకునేదానివే? మావయ్యని అభిమానించే మనిషిగా నిన్ను బ్రతిమాలుతున్నాను. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు నిర్మల.